బలహీనమైపోతుందా, తినడం మానేస్తుందా, ఇన్ఫెక్షన్ వల్ల సడన్గా సిక్ అయిపోతుందా? అయితే ఈ వీడియో వచ్చేసరికి మీకోసమే. ఈరోజు మనం కోళ్ళల్లో ఉపయోగించే టాక్సిల్ ఇంజెక్షన్ గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. టాక్సిల్ ఇంజెక్షన్ అంటే ఏమిటో చూద్దాం. రైతులందరికీ నమస్కారం అండి. టాక్సిల్ ఇంజెక్షన్ అనేది కోళ్ళలో ఉపయోగించే ఒక సపోర్టివ్ మెడిసిన్. ఇందులో క్లోరైడ్, సైన్కోబల్మిన్, విటమిన్ బి 12, గ్లైసిన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇది లివర్పై బాగా పనిచేస్తుంది. బలహీనమైన కోళ్ళకు తక్షణమే శక్తి వస్తుంది. ఇన్ఫెక్షన్ సమయంలో రికవరీ సాయంగా పనిచేస్తుంది. ఈ ఇంజెక్షన్ ఎప్పుడు వాడాలంటే కోళ్ళలో టాక్సిల్ ఇంజెక్షన్ ఈ పరిస్థితిలో చాలా బాగా ఉపయోగపడుతుంది. కోడి తినకపోతే, కోడి బలహీనంగా అయిపోతే, యాంటీబయాటిక్స్ కోర్స్ తర్వాత, లీనియర్ సమస్యలు ఉన్నప్పుడు, డయేరియా లేదా ఇన్ఫెక్షన్ తర్వాత రికవరీలో ప్రత్యేకంగా ఫామ్లో కోళ్ళు మరియు నాటుకోళ్లకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. డోసేజ్ ఎలా వెయ్యాలంటే చాలామంది రైతులు చేసే పెద్ద తప్పు ఏమిటంటే డోసేజ్ తెలియకుండా వేయడం. సాధారణంగా చిన్న కోళ్ళు వచ్చేసరికి 0.2 ml టు 0.5 ml ఇవ్వాలి. పెద్ద కోళ్ళలో వచ్చేసరికి 0.5 ml టు 1 ml ఇవ్వాలి. ఇది కూడా వెటనరీ డాక్టర్ సలహాతో మాత్రమే వేయాలి. రోజుకి ఇది ఒకసారి మాత్రమే ఇవ్వాలి. ఇది వచ్చేసరికి 3 నుండి 5 రోజుల వరకు వేయొచ్చు. సీరియస్ కండిషన్లో వచ్చేసరికి డాక్టర్ సలహా లేకుండా అధికంగా వేయకండి. రైతులు ముఖ్యమైన సమాచారం వచ్చేసరికి టాక్సిల్ ఇంజెక్షన్ వల్ల వచ్చే ముఖ్యమైన లాభాలు ఏంటో చూద్దాం. కోడి త్వరగా కోలుకుంటుంది. లివరింగ్ ఫంక్షన్ మెరుగుపడతాకు ఉపయోగపడుతుంది. బలహీనత తగ్గుతుంది. గ్రోత్ కూడా మెరుగుపడడానికి ఉపయోగపడుతుంది. కోడికి స్ట్రెస్ కూడా తగ్గిస్తుంది. వ్యాక్సిన్ తర్వాత కూడా ఉపయోగపడుతుంది. తప్పులు చెయ్యొద్దు. రైతులందరూ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇది యాంటీబయాటిక్ అయితే కాదు. అన్ని వ్యాధులకి ఒక మందైతే కాదు. ఎక్కువ డోసేజ్ ఇస్తే హాని కలగవచ్చు. కోడికి కళ్ళు మూసుకుని ముఖం ఉబ్బినట్టయితే లేదా మోషన్ ఎక్కువగా ఉంటే ముందుగా అసలు వ్యాధి కారణం తెలుసుకోవాలి. ఒక రైతు ఫామ్లో కోళ్ళు అకస్మాత్తుగా బలహీనంగా అయిపోతే యాంటీబయాటిక్స్తో పాటు టాక్సిల్ ఇంజెక్షన్ వాడగా 3 రోజుల్లో కోళ్ళు తిరిగి యాక్టివ్గా అవుతాయి. అందుకే ఇది రికవరీ టానిక్గా కూడా పనిచేస్తుంది. ఈ వీడియో గనక మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ కోళ్ళు ఏ సమస్య ఉన్నా కామెంట్ చేయండి. ఇలాంటి పౌల్ట్రీ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం తదుపరి వీడియోలో. ఫర్దర్ అప్డేట్ పర్పస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ అండి. జై హింద్.